హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం రోమపాదుడు తన రాజ్యంలో కరువు తొలగించడానికి ఒక మార్గం దొరికిందని తెలుసుకుని రోమపాదుడు చాలా ఆనందించారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. ఋష్యశృంగుడిని నీ రాజ్యానికి తీసుకువచ్చి నీ కుమారి శాంతతో వివాహం జరిపిస్తే ఈ కరువు వెంటనే తొలగిపోతుంది అని చెప్పారు. కానీ ఋష్యశృంగుడిని తీసుకురావాలని పురోహితులను అడిగితే వారు భయపడ్డారు. రాజా విభాండక ఋషి తన కుమారుడిని ఎవరు మోసం చేస్తే వారిని శపిస్తారు. ఋష్యశృంగుడిని ఆయన చిన్నప్పటి నుంచి అరణ్యంలో ఒంటరిగా పెంచారు. అతడు ఇప్పటి వరకు మరొక మనిషిని కూడా చూడలేదు. ముఖ్యంగా స్త్రీలను ఎప్పుడూ చూడలేదు. స్త్రీ సుఖం గురించి అతనికి ఏమీ తెలీదు అని అన్నారు. అప్పుడు వారు మరో ఉపాయం చెప్పారు. రాజా, నీ మంచి కోసం మేము ఒక పద్ధతి ఆలోచించాము. అందమైన యువతులను అక్కడికి పంపి వారి మాటలతో అతనిని ఆకర్షించి ఇక్కడికి తీసుకురావాలి. అలా చేస్తే పని సులభంగా అవుతుంది. ఈ పథకానికి రోమపాదుడు ఒప్పుకున్నాడు. అందమైన యువతులను పిలిపించి ఋష్యశృంగుడిని ఎలా అయినా రాజ్యానికి తీసుకురావాలి అని చెప్పారు. వారికి మంచి బహుమానాలు ఇస్తానని వాగ్దానం చేశారు. అలా ఆ యువతులు అరణ్యానికి బయలుదేరారు. తరువాత ఏం జరిగిందన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.